అసలు రోడ్ చూడు. ఇప్పుడు 2 సార్లు ఎక్కాం, 2 సార్లు దిగాం. మనాలికి ఎంత అక్కడ బోర్డు రాసిట్టు 200 ఆర్డర్ ఉంది. ఈ లెవెల్లోనే వెళ్ళాలా? ఆల్మోస్ట్ అటల్ టన్నల్ దాటిన తర్వాత ప్లేన్ రూట్ వస్తుంది. అక్కడ రోహతాంగ్ పాస్ ఉంది కదా ఇంకోట. ఎక్కుతున్నారు పిల్లలు చల్లగా క్షేమంగా రావాలి. ఎక్కడ ఏ ఆటంకం రావద్దు, ఎవరికి రావద్దు ఏ ప్రయాణికుడికి. మనం అక్కడికి వెళ్ళి వస్తున్నాం. మంచిగా అనిపించే ప్రదేశానికి. ఈ సూజీలు కూడా హైలెక్స్ బిల్డప్ ఇద్దాం అనుకుంటాయి. ఎక్కడున్నాయో రేక్ మాల్ కనిపిస్తుంది, చిన్న స్ట్రక్చర్లో కనిపిస్తుంది. చాలా తేడా ఉంటుంది. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కోసం అలా తక్కువ మనం ఎలా వస్తున్నామో చూడండి. సార్ అయితే టెన్షన్తో ఉండాలి. కిందకి దిగితే చేతులు పనిచేయట్లా. పిల్లలు గ్లౌజెస్ వేసుకొని గ్రిప్ దొరుకుతుంది. అసలు గ్లౌజెస్ వేసుకుని డ్రైవింగ్ లారీస్ కానీ ట్యాంకర్స్ కానీ ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి. ఎంత హైట్ ఎక్కాలంటే దగ్గర ఎంత కెపాసిటీ ఉండాలి. డ్రైవర్ కూడా చాలా చాకచక్యంగా లాక్కు రావాలి. వాళ్ళకి స్టీరింగ్లు తిప్పి గోల్డ్ నొప్పులు పుడతాయి. చాలా చూడు ఎక్కుతున్నాయి, చూడు ఎట్లా ఎక్కుతున్నాయి. హెవీ పర్సన్ ఎట్లా ఎక్కుతారు. వస్తున్నారమ్మ అని ఆర్బీ డ్యూటీ. ఇది కూడా ఆర్బీ డ్యూటీ. ఇంకా వాళ్ళు తప్పితే ఎవరు వస్తారు ఇటు? ఆ లోడు వాళ్ళ దగ్గర పెట్రోల్ ట్యాంకర్స్ అదే అవే వాళ్ళకి సంబంధించినవి. కానీ వాళ్ళేమిటి పాపం అక్కడ ఉండాలి. ఏం తింటారు, ఏం తాగుతారు కదా. ఎట్లా వెళ్ళాలి? వాళ్ళకి నీళ్ళు కూడా లేవచ్చినా. అయితేనే ఊపిరి ఆడతలేదు. అదే ఇప్పుడు డైరెక్ట్ మనాలి నుంచి కనుక ఈ రూట్ కనుక వస్తే చాలా హై కెపాసిటీ ఇది. ఇదా? అందుకే వచ్చేటప్పుడు శ్రీనగర్ నుంచి వస్తారు. శ్రీనగర్ నుంచి
నుంచి అంటే గ్రాడ్యువల్లీ ఎక్కుతుంది అనమాట. ఇది చాలా ఇది ఉంటుంది. మనం ఫస్ట్ టైం ఫ్లైట్కి వెళ్ళినప్పుడు అంతే కదా, ఫ్లైట్ దిగ్గానే తిరుగుతూ ఉంది భూమి, రాత్రి అంతా బయటికి వెళ్ళకోకుండా మన 2 రోజులు కూర్చోవాల్సింది. రాత్రి అయ్యేసరికి మళ్ళీ ఏదో హార్ట్ ఏదో అయిపోతుంది అన్నట్టు, గుండె దడ ఏదేదో వస్తాయి. మనకు తెలుసు కాబట్టి ఏం కాదు అని చెప్తున్నారు. రోడ్ కూడా ఆఫ్ రోడింగ్. ఘాట్ డేంజరస్ కార్స్. ఏబిఎస్ సిస్టమ్ లైన్లోకి వచ్చేస్తుంది చూడ. బండిలో ఉన్న గొప్పతనం అది. వండర్ఫుల్. వాళ్ళు పెట్టే వాటికి పెట్టాలి మరి, అందుకే అవసరం ఉన్న దగ్గర చింత లేకుండా డ్రైవ్ చేయవచ్చు. సింగిల్ రూట్లో మరి ఏమి ఇబ్బంది లేదు. ఎక్కడో ముందోడు వస్తాడా వెనకాడు వస్తాడా, తప్పుకునే రోడ్డు ఎంత చిన్న రోడ్డు కదా, ఉంటుందా అనుకునే భయం కూడా అవసరం లేదు. అవసరం అంటే కొద్దిగా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే బ్యాకే కొట్టుకుంటే వెళ్ళిపోవచ్చు. కిలోలు బంగారం తీసుకొని ఇన్వెస్ట్ చేసి లోపల పెట్టి కంటే సేఫ్ సెక్యూర్. మనం వాడుకునే వస్తువు అంటే ఇప్పుడేగా స్టార్ట్ అయ్యింది మంచు, అదే మే నుంచే కదా స్టార్ట్, సెప్టెంబర్ వరకు కదా, అప్పుడు ప్రవహిస్తుంది నీళ్ళు. మనం అప్పుడు వెళ్ళింది ఎంత అద్భుతంగా. ఇంకా ఉంటాయి, ఇంకా నీళ్ళు బాగా వస్తాయి చిన్న. నీళ్ళు కాదు, ఆ ఎడ్జి అవి ఏంటి ఎట్లా ఉందో రాక్ కోసుకుని అది కదా, అదంతా నీళ్ళు ప్రవాహంతో అయ్యి అట్లా అయ్యింది. ఇప్పుడు ఇదే ఫస్ట్, ఇది ఇప్పుడు మే నుంచే స్టార్ట్ అయింది కాబట్టి మంచు కరగటం ఇలా ఉంది. కానీ ఇంకా ముందు చూస్తే కనుక ఇది మొత్తం నిండిపోతుంది, ఆ కలర్లో నీళ్ళు ప్రవహిస్తాయి. అందుకే సీజన్కి వేరే ఉంటుంది. టూర్ కూడా మనం ఒక ప్రదేశాన్ని ఒక సీజన్లో చూసి ఇంకొక ప్రదేశంలో ఆ సీజన్లో చూస్తే అది ఇది ఒకటికి నేను 3 సార్లు చూడు. అవును, ఎడ్జిలు చూడు ఎలా ఉన్నాయి మొత్తం. నెట్ పని చేయట్లేదు కదా, ఇక్కడ కూడా పని చేయట్లేదు. అసలు ఎంత పెద్దగా ఉందో చూడు. సాహస యాత్ర అనొచ్చు దీనికి పేరు. మహారాష్ట్ర వెహికల్ పోయింది. మహారాష్ట్ర చాలా కనపడి. అవును, ఒక్క టీజీ కనపడుతుందేమో చూస్తా. ఒక్కళ్ళు రారు. ఎందుకు రారు? రావాలి మీరు కూడా. నిన్న బైక్ రైడర్స్ కలిశారు, ఆంధ్ర తెలంగాణ పిల్లలు. చాలా ఆనందం అనిపించింది. వాళ్ళకి నా దగ్గర ఉన్న స్టఫ్ కొంత ఇచ్చాను, ఎందుకంటే వెహికల్ పాపం పట్టదు కదా వాళ్ళకి. ఫతూలా పాస్ దగ్గర అప్రిషియేట్ చేయటం, మనం పిల్లల్ని అట్లా ఎంకరేజ్ చేయాలి. మరి వాస్తవం మాటలు, పిల్లలు వచ్చారంటే వాళ్ళు ఏదో రకంగా మన చేతని రీతిలో ఎంకరేజ్ చేయాలి. అట్లా ధైర్య సాహసాలతో పిల్లల్ని పెంచాలి. వాళ్ళు ఎట్లా రైడర్స్ ఎట్లా పోతుండొచ్చు పాపం. మరి బడ్జెట్ కోసం ఇద్దరు ఎక్కుతున్నారు. ఇద్దరు లగేజ్ ఎంత ఉంటుంది దాని మీద. పిల్లలు చూస్తే జాలేసింది. కానీ ఏమైనా స్పాన్సర్ చేయాలి నాన్న అట్లాంటికి. వాళ్ళ బడ్జెట్ ఎలా ఉందో చూసుకొని వాళ్ళు అదేమంటారు, వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఒకటి ఉంటుంది. స్పాన్సర్ చేస్తున్నాం అనుకుంటున్నాం అనుకో, ప్రతి ఒక్కటి నాకు స్పాన్సర్ చేస్తాడు. అది ఆడ 100cc బండి వేసుకుని కూడా బయలుదేరుతాడు. అదొక తోటి కాదు. అదే
ఒక పర్పస్ ఉందనుకో అది వేరే ఉంటుంది. పర్పస్ వెళ్ళి స్పాన్సర్ చేయొచ్చు. అవును. అదే ఇప్పుడు మనం వాళ్ళని అడిగి ఏం చేస్తున్నాం ఏంటి అవన్నీ వివరాలు అడిగి వాళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్ దానం కిందే వస్తుంది అనుకుంటా కదా. నిన్న స్టఫే సరే నాకు తోచింది స్టఫ్ ఇచ్చానుకో, కానీ ఆ ఐడియా అప్పుడు రాలేదు నాకు. ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఇద్దరు వచ్చారంటే పాప నిజంగా, లేకపోతే సేఫ్ కోసం అయితే కనుక కోడి కూడా వేసుకురావచ్చు కదా. వీళ్ళిద్దరు కలిసి ఒకే బండి మీద వచ్చారంటే అతని లగేజ్ ఇతని లగేజ్ ప్లస్ ఉంటాయి కదా. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా సెకండ్ పర్సన్ అంటే ఇబ్బందే కదా. బైక్ మీద కష్టమే, బైక్ మీద ఇద్దరంటే సింగిల్ అంటే కొట్టుకోవచ్చు కానీ. కాబట్టి ఇక్కడి నుంచి నేను ఎవరైనా సరే ఎవరొకరికి ఈ ట్రిప్లో ఒకరికి ప్రాపర్గా నేను ఆయనకి హెల్ప్ చేయొచ్చు అనేవాడికి నేను చేస్తా చిన్న. ఏముందంటే మోస్ట్ వెల్కమ్. అదే అదే కానీ సజెషన్ ఏంటంటే ఒక అంబిషన్ మీద వెళ్ళేవాడిని చూడు, ఎవ్రీడే అతను ఎక్కడున్నాడో లైవ్ లొకేషన్ మీద అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండు. ఎందుకంటే వాళ్ళు అక్కడే కూర్చొని ఇటు వెళ్ళామని చెప్పి ఈ వేలకు అవుతాయి. ఇప్పుడు మినిమం ₹1,00,000 అవుతుంది అంతే. అంటే ఈ చుట్టుపక్కల ఇప్పుడు ఇది బైక్ మీద నువ్వు కొట్టురావాలన్నా ఈ ట్రిప్ ఇది కాశ్మీర్ నుంచి మనాలి సర్క్యూట్ కొట్టాలంటే బైక్ కూడా ₹1,00,000 అవుతుంది. అవునా? మినిమం. వాడు పెట్టుకున్నాడు వచ్చి 50,000 అనుకున్నా పెట్టుకున్నారేమో. ఏదో నాకు చేత 15,000 20,000 ఇద్దాం, ఆడికి 10 అవుతుంది కదా. అట్లే నువ్వు స్పాన్సర్ చేయదలుచుకున్నాడు మొత్తం చేసి లక్షల్లో కాదులే చిన్న. మరి అట్లా వాళ్ళకి కూడా తెలిసిన వాళ్ళ బడ్జెట్ అనేది ఉంటుంది అంటే ఒకళ్ళు ఇచ్చిన దానికి పర్పస్ మీద వెళ్తారు కదా. ఎడ్యుకేషన్ మీద ఇక్కడ ఈ పిల్లలు ఉన్నారు, వాళ్ళని కాస్త 2 రోజులు ఆగి వాళ్ళని ఏమైనా ఎడ్యుకేటెడ్ చేస్తాం. లేకపోతే హెల్త్ దాని గురించిన కేర్ ఎట్లా తీసుకోవాలి అని చెప్తాం. లేకపోతే సపోజ్ ఇప్పుడు మనలాంటి వాడు ఉన్నాడు జిమ్ ఎక్స్పర్ట్, వెళ్ళి వాళ్ళకి కొద్దిగా ఈ డైట్ సంబంధించిన ఈ తినాలి ఇట్లా ఉన్నటిల్లో ఏది ఎంటీ క్యాలరీస్ ఏది క్యాలరీస్ కూడా చాయ్ వాటిల్లో అట్లా ఆయన కొంత ఎడ్యుకేట్ చేస్తాం. చదువు అనే దాని ప్రాముఖ్యత గురించి వివరించి చెప్పడం వాళ్ళకి. ప్రతి వాడు ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఎక్కువ కనపడుతుంది, వాటిల్లోకి వెళ్ళి చదువుకుంటాం. కొద్ది ఎడ్యుకేట్ చేయాలి. అదే కదా. కూడా వాళ్ళు ఇస్తారు చూడ సి టైప్ హౌసెస్ అలా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్. అంతే వీళ్ళకి ల్యాండ్ తక్కువ ఉంటుంది కదా. అంత చిన్న దానిలో ఉంది చూసాను నేను. ఆ స్లైడ్స్ చూడాలి అక్కడ కట్ అయ్యి చూడు ఎంత డిజైన్గా ఉన్నాయో కదా. ఇవి బాగుంది. రాజస్థాన్ నుంచి ఎల్బోర్డ్ పెట్టుకుని వచ్చాడు ఆయన అతను చూడు ఈ రూట్లో. అదే కదా. మనం ఇంత పెద్ద వెహికల్ అయితేనే ఎంతో జాగ్రత్తగా వచ్చాము. ఆయన దమ్ముండాడు, అప్రిషియేట్ చేయొచ్చు అతన్ని. ఏముంది ఆ ఎల్బోర్డ్ చూసుకుని మళ్ళీ అంటాడు. ఇప్పుడు ఎల్లగలికి కూడా అతని ముందు ఆగి సైడ్ ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పలే. అదే మరి పెద్దాళ్ళ మనకెందుకు చింత కాదు, పెద్దాడి తత్వం అది. పెద్దాళ్ళు అనిపించుకున్నారు మీరు ఇక్కడ. ఈగో కాదు కావాల్సింది, ప్రేమ. బ్రాందీ బ్రిడ్జ్. అవును. స్నో క్యాప్డ్